దేశంలో అత్యధిక కేసులున్న జగన్ కు ఒక్కసారి అధికారం ఇచ్చినా రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఏపీని అణగదొక్కాలని చూస్తున్న కేసీఆర్, మోదీ, జగన్ వల్ల రాష్ట్రానికి ఉపద్రవం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్ మేలు కోరేవారైతే నేటి నుంచి తెలుగుదేశానికే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరంలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వ పథకాలను వివరించారు. ఆర్థిక కష్టాలుండా పింఛన్లు, డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ, రైతులకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మళ్లీ తలెత్తుకునేలా చేస్తే మోదీ, కేసీఆర్, జగన్ గద్దల్లా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ అంటూ జగన్ను అడ్డుపెట్టుకుని ఏపీని సామంతరాజ్యంగా చేసుకుందామనుకుంటే ఒప్పుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మొన్న నేను పోతే హైదరాబాద్ పోతే 30 సంవత్సరాలు పోరాడిన తెలుగుదేశం పార్టీని ఆంధ్ర వాళ్ళ పరిపాలన కావాలని క్వశ్చన్ చేశాడు. ఈ పార్టీ వల్ల కూడా నువ్వు పైకొచ్చి మీరే ఆ మాట మాట్లాడితే ఇప్పుడు నీ పెత్తనం ఈ ఆంధ్రాలో కావాలన్నా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి బాంఛన్ నీ కాళ్లు మొక్కుతానని ఈయన కేసుల కోసం కేసీఆర్ దగ్గర పడిగాపులు కాస్తున్నాడు. ఆయన మన రాష్ట్రంలో తిరగడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళని గెలిపించినా పోయేది లోటస్ పాండ్కే. పరిపాలన కేసీఆర్దే. మనకెందుకు కేసీఆర్ పాలన? నా దగ్గర నీ కథలు సాగుతాయా తమ్ముళ్ళు? ఈ కేసీఆర్ కథలు. నేను 16 సీట్లు గెలుస్తా, ఎంఐఎం ఒకటి గెలుస్తాం, అందరం వస్తాం, ఆంధ్రప్రదేశ్ ని దాడి చేస్తామని చెప్పి ఎర్రవీగుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇది ఒక ఉపద్రవం. నాది ఉక్కు సంకల్పం. డబ్బులు అవసరమై సంపాదిస్తాను కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు 16 సీట్లు గెలిస్తే నేను 25 సీట్లు గెలుస్తా. దేశంలో విశ్వసనీయత మనకుంది కానీ ఈ కేసీఆర్ అన్ని మాటల కారు తప్ప చేష్టల్లో ఏమీ లేదు. ఫెడరల్ ఫ్రంట్ అందరినీ తిరిగి కడాన మోడీ ఫ్రంట్ గా తయారు చేశాడు తప్ప ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. మేము కష్టపడడం తెలిసిన వ్యక్తులం, పోరాటం చేయడం కూడా తెలిసిన వ్యక్తులం. ఒకవేళ మా జోలికి హైదరాబాద్ లో వచ్చినా ఈ పని గోవింద తప్ప వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. హైదరాబాద్ బ్రాండ్ పోగొట్టుకుంటారా మీ ఇష్టం, నేను మాత్రం వదిలిపెట్టను. ఇదే సమయంలో జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసుల ఊబిలో చిక్కుకున్న జగన్ తో రౌడీ రాజ్యం తప్ప మరోటి రాదన్నారు. దేశంలో ఇన్ని కేసులుండే వ్యక్తి దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేడు. 46,000 కోట్ల రూపాయల అవినీతి. ఎక్కడ చూసినా ప్యాలెస్లు. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్. ఒక్కరోజు కాపురం లేడు కానీ రాత్రి కూడా నిద్ర చేయలేదు కానీ అమరావతిలో కూడా ఒక ప్యాలెస్. ఈయన రాజా ప్యాలెస్లు కావాలి. ఎవరి డబ్బులు? మన డబ్బులు తల్లి, మీ అందరి డబ్బులు. ఇలాంటి నాయకులు ఎట్లా ఏ విధంగా భరిస్తాం చూడండి. ఎవరైనా సరే మీ ఇంట్లో మీ చిన్నాన్న సరిపోతే బయట వస్తారా 2-3 రోజులు? రెండో రోజు పరిగెత్తాడు ప్రజల్లోకి ఏదో కొంపలు గోలిపోయినట్టు. ఏంటి ఉద్దేశం? మేము చేయలేదని చెప్పుకోవడానికి. చేసింది వీళ్లే. అది చెప్పుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసి ఈరోజు పట్టుబడే పరిస్థితికి వచ్చింది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రౌడీలు రాజకీయాల్లో ఉంటే చాలా ప్రమాదం. ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి కానీ తానే నేరస్తులైతే మాత్రం చాలా ప్రమాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆయన అంటాడు, ధర్మాన ప్రసాదరావు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, గుర్తుపెట్టుకో, తంతాం, చంపేస్తాం. అప్పుడే స్టార్ట్ చేశారు బెదిరింపులు. అంటే మీరు రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం రాదు. నేను రౌడీని కాదు గాని రౌడీజాన్ని వదిలిపెట్టాను. రాష్ట్ర భవిష్యత్ కోసం తెదేపాకు ఏకపక్ష విజయాన్ని అందించాలన్న చంద్రబాబు వైకాపా కార్యకర్తలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. లాస్ట్ టైం మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ రోజు నేను కష్టపడ్డాను. తెలంగాణ అడ్డం బండ నిలదొక్కునే శక్తి తీసుకొచ్చాం. మళ్లీ మీరందరూ ఒక్క సైడ్గా ఏకపక్ష ఎన్నికలు జరిపించండి. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు కానీ నేనే అభ్యర్థిని. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఓట్లేసేది చంద్రబాబు నాయుడికి ఓటేస్తున్నారు. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలిపించండి. నేను చరిత్ర తిరగ రాస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా మీ మనస్సాక్షి అడగాలి. మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ గా చేస్తున్నామా? ఏదో డబ్బుల కోసం, పదవుల కోసం పోతే పదవులు రావు, డబ్బులు రావు కానీ మనం సర్వనాశనం అయిపోతాం. జన్మభూమి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆ కండువా వదిలేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. చరిత్రలో మీరు కూడా హీరోలుగా మిగలాలి, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని
ప్రతి ఒక్కరికి పిలిపిస్తూ అందరూ కూడా ఏదైనా సరే మీ జన్మభూమి పైన అభిమానం ఉంటే మీరు చేయాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బలపరచవలసిన సింబల్ సైకిల్ సింబల్ అని మరొకసారి తెలియజేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం గుంటూరులో రోడ్ షో నిర్వహిస్తారు.